ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నది ఆయన సంకల్పం. అందుకోసమే ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీపై అవగాహనతో పాటు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు అందించనున్నారు. ఇంట్లో ఎవరైనా ఒక్కసారి పెద్ద రోగం బారిన పడితే ఆ కుటుంబం వైద్య ఖర్చులతో అప్పుల పాలు కావాల్సిందే. ఈ పరిస్థితి నుంచి ప్రతి పేదవానికి ఊపిరిపోయడానికి ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. అమలవుతున్న ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలు చేసింది. అంతేకాదు ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించే జాబితా లిస్టును పెంచింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలు పెంచుతూ కొత్త ఫీచర్స్తో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఏపీలో కొత్త ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈ స్మార్ట్ కార్డులో క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఆరోగ్యశ్రీ, దిశ యాప్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో, ప్రతి ఇంటికి పోతున్నారో, వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల వరకు వస్తున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో 1059 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. ఇప్పుడు ఆ సంఖ్యను 3257 చికిత్సలకు పెంచారు. హైదరాబాద్లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 16 ఆసుపత్రుల్లో 716 ప్రొసీజర్స్కు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమం డిసెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద సేవలు ఎలా పొందాలన్నది వివరించనున్నారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మంత్రి ఆర్కే రోజా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు కళ్ళుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నాయన్నారు మంత్రి రోజా. ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో అప్పుల పాలయ్యి ఆరోగ్యం లేకుండా హాస్పిటల్కి దూరం కాకూడదన్న ఉద్దేశంతో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి ఈ ఆరోగ్యశ్రీ కార్డుని పెంచడమే కాకుండా మీరు చూస్తే దాదాపుగా 1.48 కోట్ల కుటుంబాలకి 4.52 కోట్ల లబ్ధిదారులకి ఈ 25 లక్షల వరకు వైద్యం ఎన్నిసార్లైనా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేసుకునే అవకాశాన్ని ప్రారంభించారు. నిజంగా ఇలాంటిది తీసుకురావాలి అంటే ఈ దేశంలో ఎవరికీ కూడా అంత పెద్ద మనసు లేదు. ఒక్క వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పెద్ద మనసు ఉందన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ను ఏపీ దక్కించుకోవడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. వరుసగా 2 ఏళ్లలో 2 సార్లు ఈ అవార్డును దక్కించుకుని రికార్డు సృష్టించారన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎంను ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండీ మల్లారెడ్డి, ఏపీఎస్ ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రెడ్డి కలిశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కాంట్రాక్టర్లా వాడుకుంటున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
పవన్ పేరు చెప్పుకుని కాపుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ కుటుంబాన్ని వేధించడం, వంగవీటి రంగాను హత్య చేయించడం ఇంకా కాపులు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిసినా కాపులు వారిద్దరినీ నమ్మే పరిస్థితి లేదన్నారు. పొలిటికల్ కాంట్రాక్టర్ లాగా పవన్ కళ్యాణ్ వాడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్లో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి ఆయనకు ఓట్లు వేయించాలనేటువంటి బాధ్యతని కాంట్రాక్ట్ని ఆయన తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటిది వాస్తవంగా కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ద్వేషం, చంద్రబాబు నాయుడు కాపులంటే ఎంత ద్వేషం అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక సందర్భాల్లో అప్పుడు వంగవీటి మోహన్ రంగని చంపినప్పుడు కానీ, లేదా మొన్న ముద్రగడ పద్మనాభం గారిని చంపేద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కానీ, అనేక వేదికల మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఉదాహరణలు ప్రజలకి ప్రపంచానికి కనిపించేటువంటి కార్యక్రమాలే తప్ప ఏది దాచిపెట్టి చేసినటువంటి కార్యక్రమం కాదనేటువంటిది ప్రజలు గ్రహిస్తారు. భవిష్యత్తులో జనసేనలో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నారు మంత్రి జోగి రమేష్. 2014 ఎన్నికల తర్వాత పవన్ ను ఎలా గెంటేశాడో 2024 తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. ఎన్నికల్లోపు జనసేన నేతలంతా వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమన్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అన్న మాట తర్వాత రేపు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒకడే. జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఆ పార్టీలో ఉండరు. పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా, రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. కానీ నేను ఆ స్థాయి కాదు. నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడుగానే ఉంటాను, చంద్రబాబు నాయుడిని మోస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. 2024లో ఏం చూసి పవన్ కళ్యాణ్ కి ఓటేయాలని ప్రశ్నించారు పెడన మాజీ జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన రామ్ సుధీర్ తో పాటు జనసేన స్థానిక నేతలను మంత్రి జోగి రమేష్ సాదరంగా ఆహ్వానించారు. పనిచేసే కార్యకర్తలను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలని, ముసుగు రాజకీయాలు చేయొద్దని సలహా ఇచ్చారు. మొన్న సభలో, మంగళగిరి జరిగిన సభలో ఒక మాట అన్నాడు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఒక నాయకుడి లక్షణం అదేనా? ఒక కార్యకర్తను కానీ నాయకుడిని కానీ ఉంటే ఉండండి, పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే నాయకుడి లక్షణమేనా? నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవట్టంట. మరి 2018లో మీ తల్లిగారిని దూషించినప్పుడు మరి మీరేంటి? మేము ఈ 2024లో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్టు. ఉంటే ఉండండి, పోతే పోవండి అంటే కాదు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన విధంగానే పవన్ కళ్యాణ్ ని కూడా చంద్రబాబు మోసం చేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి లేదని, రానున్న రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్నారు. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తు ఎటువంటి పరిస్థితులు కూడా కలవదు. కలిసినా ఎన్నికల సమయంలోనే తన్నుకుంటారు. ఇవాళ కింద కేడర్ ఎవరు కూడా కలవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జనసేన కార్యకర్తలు ఎవరు కూడా తెలుగుదేశానికి ఓటు వేయరు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా జనసేన సమర్థించరు. ఎందుకంటే నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 170 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ కూడా పొత్తు కుదరదు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. వీళ్ళు 175కి 175 అని చెప్పి అంటున్నాడు. తప్పకుండా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో పట్టం కడతారని చెప్పి గొప్పగా మేము తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను బెదిరిస్తున్నారని గతంలో వివేకా దగ్గర పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతలకు సంబంధం ఉన్నట్టుగా వారి పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని నాడు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత గారు, ఆయన భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ గారు సుప్రీంకోర్టులో ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఆమె కోరిక మేరకు
ఈ కేసును సిట్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆనాటి ఏర్పడ్డ సిబిఐ టీంలో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కువ చొరవ తీసుకోవడం, ఆయన పర్సనల్గా దీన్ని కేసును తీసుకొని. అల్లూరు జిల్లా అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. అరకు పర్యటనకు వచ్చిన మాజీ మంత్రిని అడ్డుకున్న టీడీపీ నేతలు స్థానిక నేత అబ్రహాంకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మావోయిస్టు చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడు అబ్రహాంకు ఆఖరి వరకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎంపీ కోటగిరి శ్రీధర్, క్రికెటర్ అంబటి రాయుడు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అంబటి రాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా జంగాల శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని నూతన పాలక మండలికి అభినందనలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారి బీసీలకు చైర్మన్ పదవి ఇవ్వడంపై సీఎం జగన్ కు సామినేని ఉదయభాను ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను సైతం విడుదల చేశారు. ఈ నెల 21న శ్రీవారి తెప్పోత్సవ టికెట్లు, 23న అంగ ప్రదక్షిణం టోకెన్లు, 25న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. 4000 పెన్షన్ అమలు, విధి విధానాలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్తో భేటీ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ బరాజ్ పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనులు ఎలా చేశారని ప్రశ్నించారు. ఎల్ఎన్టీ ప్రమేయం లేదని లెటర్ ఇచ్చి తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు. రైతు బంధు పథకంపై పరిమితి పెట్టే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 21న కలెక్టర్లతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. మొదటి విడతలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు నిబంధనలు వర్తించే విధంగా కసరత్తు చేస్తోంది. 10 ఎకరాలకే రైతు బంధును పరిమితం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సిపిఐ మద్దతు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధ్యమైందన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. 90 నుంచి 100 స్థానాల్లో సిపిఐకి 1000 నుంచి 10,000 ఓట్లు ఉంటాయన్నారు. సిపిఐ ఓట్ల వల్లే కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
సో సిపిఐ ఒకటి సాధించిన రాష్ట్రంలో అనుకున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. అంటే తెలంగాణలో దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్లలో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయిపోతే మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ ముఠాను ఛేదించారు పోలీసులు. ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్ పిల్స్ ని యువకులు తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారే అని పోలీసులు తేల్చారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. అర్ధరాత్రి బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు. మహిళను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన మధు అనే యువకుడు మిత్రులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. పార్లమెంట్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. ఉభయ సభల నుంచి ఒకే రోజు 78 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్ కి గురయ్యారు. ఇందులో 33 మంది లోక్సభ ఎంపీలు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులు. శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే 14 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ ని ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ సెషన్లో సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 92కి పెరిగింది. లోక్సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం కోరినందుకే కేంద్రం తమపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. టెలికమ్యూనికేషన్స్ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన టెలికాం బిల్ లోక్సభ ముందుకొచ్చింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే టెలికాం బిల్ ఇంట్రడక్షన్ ని వ్యతిరేకించాయి విపక్షాలు. మనీ బిల్ రూపంలో తేవడాన్ని వ్యతిరేకించాయి. రాజ్యసభ అడ్డంకిని దాటేందుకు కేంద్రం ఈ దారిని ఎంచుకుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. టెలికాం బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరొకసారి ఈడీ హీట్ తగిలింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే ఆయన విచారణకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నోటీసులు పంపింది ఈడీ. సార్వత్రిక ఎన్నికల ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ కి తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. డొనేట్ ఫర్ దేశ్ పేరిట ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 138, 1380, 13,800 రూపాయల డినామినేషన్లలో విరాళాలు ఇవ్వాలని కోరారు. మోదీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలతో విదేశాల నుంచి వచ్చే నిధులకు అడ్డుకట్టపడింది. దీంతో వేరే దారి లేక క్రౌడ్ ఫండింగ్ ని ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. सिर्फ अमीरों के ऊपर ही अगर आप भरोसा करके काम करते जाएंगे तो ये कल के दिन उनके कार्यक्रम को और उनके पॉलिसीज़ को हमको मानना पड़ता है. जब देश के सारे लोग इसमें इन्वॉल्व हो गए तो ये हमको सबकी जो पहले से ही हमारी पार्टी गरीबों के और जो बैकवर्ड्स है, शेड्यूल कास्ट है, माइनॉरिटीज़ है, और कोई भी कास्ट का हो, अपर कास्ट हो, गरीब है, वो ऐसे ही लोग पहले से हमको मदद करते हुए आए हैं. కాశీకి ఎప్పుడొచ్చినా సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం స్వర్వేద్ మహామందిర్ని ఆయన ప్రారంభించారు. సేవాపురిలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఈవెంట్ను సందర్శించారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం అనుసరించాల్సిన 9 అంశాలను మరోసారి ప్రజలకు గుర్తు చేశారు. దేశంలో కోవిడ్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 కేరళలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 335 కొత్త కేసులు నమోదయ్యాయి. 5గురు మరణించారు. ఇందులో 4 మరణాలు కేరళలోనే రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడడం
ఫ్లూ కేసులు పెరగడంతో అలర్ట్ అయింది కేంద్రం. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జిల్లాల వారీగా కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపాలంటూ అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. భారీ వర్షాలు తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. తూత్తుకుడిలో కేవలం 15 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. తూత్తుకుడి, టెన్కాసిల్లో కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. ఇళ్లు, పొలాల్లో అడుగుల మేర వాన నీరు నిలిచిపోయింది. 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తొంభైలో ముంబై మహానగరాన్ని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హాస్పిటల్ పాలయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఒక ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం. దావూద్ పై విషప్రయోగం జరిగినట్టు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2 రోజుల క్రితమే దావూద్ ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం. భారీ భద్రత మధ్య అతడికి చికిత్స జరుగుతోంది. హాస్పిటల్లో దావూద్ ఉన్న ఫ్లోర్లోకి వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి దావూద్ బంధువుల దగ్గర నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ముంబై పోలీసులు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్లాండ్ రాష్ట్రాన్ని జాస్పర్ తుఫాన్ హడలెత్తిస్తోంది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. 24 గంటల వ్యవధిలో బ్లాక్ మౌంటైన్లో 625 మిల్లీమీటర్ల వర్షపాతం పడినట్టు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్టుగా తెలిపింది. ఫలితంగా నదులు, కాల్వలు, కట్టలు తెంచుకున్నాయి. వరద నీరు పోటెత్తడంతో క్వీన్స్లాండ్ ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీటిలో మునిగిపోయాయి. మెక్సికోలో క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఘోరం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సాల్వెటియరా నగరంలో జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది యువతీ యువకులు మృత్యువాత పడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తులను అనుమానంతో ప్రశ్నించడంతోనే కాల్పులు జరిపినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నష్టాలతోనే ప్రారంభమయ్యాయి సూచీలు. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరికి నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయింది. 21,418 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 71,315 వద్ద స్థిరపడింది. అయితే ఈ వారం స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ అధిక కొనుగోళ్ల జోన్లో ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ లో భాగంగా రేపు 2వ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 4:30 గంటలకు కెబోరా సిటీలోని సెయింట్ జార్జ్ పార్క్ లో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి జోరు మీదున్న భారత్ 2వ వన్డేలో కూడా సక్సెస్ కొట్టి సిరీస్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు అనూహ్య రీతిలో స్వల్ప స్కోర్ కే ఆల్అౌట్ అయి సునాయాసంగా ఓటమి పాలైన సఫారీలు 2వ వన్డేలో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భావిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా పూర్తిస్థాయి టీంతో బరిలోకి దిగుతుండగా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి పాలైన టీమిండియా కేఎల్ రాహుల్ మినహా పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగుతోంది. దుబాయ్ వేదికగా రేపు ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. ఫ్రాంచైజీలు వేలంలో పలువురు కీలక ఆటగాళ్ల కోసం ప్రత్యేక ప్రణాళికతో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి వేలం హోస్ట్గా చారు శర్మ కాకుండా WPL వేలంలో హోస్ట్గా వ్యవహరించిన మల్లికా సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.